దూరం ప్రయాణించాలన్నా సురక్షితంగా గమ్యం చేరాలన్నా ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే కొంతమంది నిర్లక్ష్యం, జాగ్రత్త కారణంగా రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దిక్కులేని చావు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైలు ప్రమాదాల్లో ఈ 2 ఏళ్లలో 150 మందికి పైగా చనిపోయారు. వీరిలో సగం మందికి పైగా ఆచూకీ తెలియలేదు. అనాథలుగానే వెళ్లిపోయారు. కాస్త అప్రమత్తంగా ఉంటే జీవితాలు బలికావు. ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రైళ్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇంకా జనరల్ బోగీలో ప్రయాణించే వారు ఎక్కువ మంది ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు గాల్లోకి కలిసిపోతున్నాయి. ఎక్కువ మంది వలస కార్మికులు సాధారణంగా జనరల్ బోగీలోనే సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తారు. ఎక్కువ శాతం చెన్నై నుంచి అసోం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఆయా ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరుకి వలస కార్మికులు ప్రయాణికులు సాగిస్తుంటారు. సాధారణ ప్రయాణికులు కూడా జనరల్ బోగీల్లోనే ప్రయాణం కొనసాగిస్తుంటారు. రద్దీ వల్ల కిక్కిరిసిపోయి ఉండడంతో చాలా మంది బోగి తలుపుల వద్ద మెట్లపై కూర్చుంటారు. వేగంగా వెళ్తున్న రైలుకు కొద్దిపాటి కుదుపు వచ్చినా కూర్చున్న వారికి కునుకుపాటి వచ్చిన జారి పడుతున్నారు. క్షణాల్లోనే ప్రాణాలు గాల్లోకి కలిసిపోతున్నాయి. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట